ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. రాజ్యసభ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆయన హాజరవుతారు. అనంతరం ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసే అవకాశాలున్నాయి. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు సీఎం ఢిల్లీ నుంచి నేరుగా గుంటూరు వెళ్తారు. ఏపీ సీనియర్ నేత టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరవుతారు. అక్కడి నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. రాజ్యసభ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆయన హాజరవుతారు. అనంతరం ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసే అవకాశాలున్నాయి. ఇక ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సీఎం రేపు ఢిల్లీ నుంచి నేరుగా గుంటూరు వెళ్తారు. ఆ తర్వాత ఏపీ సీనియర్ నేత టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరవుతారు. అక్కడి నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేందర్ రైట్ సార్, ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే నేరుగా అసెంబ్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అటు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఈరోజు మొత్తం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్, పలువురు కీలక నేతలను కలుస్తారు. ముందు షెడ్యూల్ ప్రకారం అయితే కాంగ్రెస్ లీడరు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఇంట్లో వివాహం సంబంధించినటువంటి శుభకార్యం ఉంది. దీనికి సంబంధించి ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అవుతారు. మధ్యాహ్నం 2:00 అయిపోయిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, అసెంబ్లీ జరుగుతున్నటువంటి పరిస్థితి, బడ్జెట్ మొన్న పెట్టినటువంటి అంశం మీద, ముఖ్యంగా జీవన్ రెడ్డి పార్టీ నుంచి మారబోతున్నట్టుగా, ఎందుకంటే ఎంతకు ఒప్పించినా కూడా ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినారనే విషయం కూడా అధిష్టానం దృష్టికి చెప్తారు. మహేష్ కుమార్ గౌడ్ ని వాళ్ళ పంపించడం కానీ, మొన్న శ్రీధర్ బాబుని, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్, ఇతర కాంగ్రెస్ లీడర్ని వెళ్లి ఎంత ఒప్పించినా కూడా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కూడా కొంత ఉంది. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి కావాలని పదే పట్టుబడుతున్నటువంటి నేపథ్య విషయం కూడా అధిష్టానం దృష్టికి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కనుక, కాకపోతే అధిష్టానం ఎలా ముందుకు వెళ్తే అలా వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న మనం చూసాం అసెంబ్లీ ప్రాంగణంలో లాబీలో ఇద్దరు కూడా ఎదురుపడ్డారు. దాని తర్వాత ఆయన మండలిలో నుంచి అంబర్ తీసుకెళ్లాడు. దాదాపు ఏకాంతంగా 20 నిమిషాల పైగా మాట్లాడుతున్నారు. ఇందులో ప్రధానంగా 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి తమకు ఒకటి ఇవ్వండి, ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్గొండ జిల్లాకు నాకిస్తే తప్పేంది, రాజగోపాల్ రెడ్డి మా అన్న కావచ్చు కానీ మేము ఇండివిజువల్ గా ఉన్నాం, రాజకీయంగా విడిగా 20-25 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, నేను కనుక నాకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేయాలని కూడా ఆయన చెప్పారు ముఖ్యమంత్రికి. ఈ విషయం కూడా కేసీ వేణుగోపాల్ దృష్టికి, రాహుల్ గాంధీ దృష్టికి చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత పలు అంశాల మీద, అదేవిధంగా కార్పొరేషన్ పదవులు పెద్ద ఎత్తున భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కానీ, అదే సమయంలో మిగతాయి కూడా ఉన్నాయి, చీఫ్ విప్, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. అయితే మళ్ళీ రేపు నేరుగా హైదరాబాద్ కు రాకుండా రేపు ఢిల్లీ నుంచే నేరుగా ఆంధ్రప్రదేశ్ కి వెళ్తారు. అక్కడ గుంటూరులో జరిగేటువంటి కార్యక్రమానికి ఆయన పాల్గొంటారు. ఆయన సీనియర్ లీడరు టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి అక్కడ కూడా శుభకార్యం, పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరవుతారు. ఎందుకంటే ధూళిపాళ్ల నరేంద్ర గారు ఇద్దరు కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. చాలా కాలం, సుదీర్ఘకాలం పనిచేసినటువంటి స్నేహబంధం ఉంది కనుక ఆ ప్రేమ కొద్దీ ఆయన ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ పోక చాలా ఏళ్ళు అవుతుంది కనుక వెళ్లి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి నైట్ కి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు రాత్రికి మళ్ళీ హైదరాబాద్ కు వస్తారు. మళ్ళీ అసెంబ్లీ కార్యక్రమాల్లో రేపటి నుంచి మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది, ఎల్లుండి నుంచి. బట్ ఏదైనప్పుడు కూడా అటు పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలు, శుభకార్యాలు, అదే వివిధ అంశాల మీద ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దల చెప్పి మిగతా విషయాలు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది. నిన్న మనం చూసాం, కేబినెట్ సమావేశం కూడా జరిగింది.
అసెంబ్లీ కమిటీ హాల్లో. అక్కడ కూడా మహేష్ కుమార్ గౌడ్ తో కూడా రాత్రి మాట్లాడారు. రాత్రి 9:30 తర్వాత కూడా అటు విడిగా మహేష్ కుమార్ గౌడ్ తోను అదేవిధంగా పలువురు మంత్రులతో కూడా ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, జీవన్ రెడ్డి అంశం కానీ, రాజగోపాల్ రెడ్డి అంశం కానీ, అదే వివిధ రకాల ప్రాజెక్టులు, మూసీ నదికి సంబంధించినటువంటి విషయంలో ఇట్లా చాలా అంశాల మీద కూడా ఇవాళ ఢిల్లీకి పోయే అంశం మీద కూడా నిన్న మంత్రులతో కూడా షేర్ చేసుకున్నారు. బట్ ఏదైనా